హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ తులారాశి జాతకులు వీటిని ఇంట్లో నుంచి వెంటనే తీసిపాడేయండి, లేదంటే దారిద్రంలో కూరుకుపోతారు. ఇంట్లో ఈ వస్తువుల వల్ల మీకు కష్టాలు కన్నీళ్లు కలుగుతాయి. అయితే ఈ తులారాశి జాతకులు ఏ వస్తువుల్ని ఇంట్లో ఉంచకూడదు, అలాగే తులారాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తదితర పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గానే ఉంటుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు ఇంటి వాతావరణంపై శుభ మరియు అశుభ ఫలితాలను చూపిస్తాయి. మనం తెలియక ఇంట్లో ఉంచే కొన్ని వస్తువులు మనకు అశుభ ఫలితాలను కలిగించడంతో పాటుగా ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని ఉండేలా చేస్తాయి. అంతేకాదు, నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి తీసుకువస్తాయి. ఈ వస్తువులను ఉంచడం వల్ల వ్యాధులు, ఆర్థిక సమస్యలు, పేదరికం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ తులారాశి జాతకులు ఇటువంటి వస్తువులను వెంటనే తీసి పడేయడం మంచిది. తులారాశి జాతకులు ఇంట్లో ఉంచకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో గడియారాన్ని మూసి ఉంచడం, అలాగే పని చేయని గడియారాలను ఇంట్లో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు. ఇవి చెడు సమయాన్ని ఆహ్వానిస్తాయి. మన పురోగతిలో ఆటంకం కలుగుతుంది. అంతేకాదు, ఆర్థికంగా బాగా వెనకబడిపోతారు. జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే ఇంట్లో చెత్తను ఉంచుకోకూడదు. చెత్త ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అలాంటి ఇళ్లలో డబ్బు కూడా ఉండదు. అంతేకాకుండా సంతోషం, శ్రేయస్సు కూడా ఉండవు. చెత్త ఉండే ఇంట్లో ప్రతికూలత, పేదరికం ఉంటుంది. కనుక ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇంట్లో విరిగిన, పగిలిన పాత్రలను అస్సలు ఉంచకూడదు. ఇవి ఈ తులారాశి జాతకులను తొందరగా పేదరికంలోకి నెట్టేస్తాయి. ఇంట్లో విరిగిన పాత్రలు ఉండడం వల్ల మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ డబ్బు అస్సలు నిలవదు. కనుక విరిగిన, పగిలిన పాత్రలను వెంటనే మార్చేయడం మంచిది. అలాగే ఇళ్లలో ముళ్ళ మొక్కలు ఉండకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు, ఆందోళనలు, రోగాలు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో చిరిగిన, రంగు వెలసిన బట్టలు, పాత బట్టలను అస్సలు ఉంచుకోకూడదు. ఇవి అశుభాన్ని సూచిస్తాయి. ఇలాంటి బట్టలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. కనుక ఇంట్లో పాత, చిరిగిన బట్టలను ఉంచుకోకపోవడం చాలా మంచిది. కనుక ఈ తులారాశి జాతకులు ఇంట్లో పాత, చిరిగిన బట్టలను అసలు ఉంచుకోకపోవడం చాలా మంచిది. ఈ విధంగా ఈ వస్తువులను ఇంట్లో నుంచి వెంటనే తీసివేయాలి. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఈ తులారాశి జాతకులకు చెడు తప్ప మంచి అనేది జరగదు. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మా ఛానల్ నుండి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.